ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. 2026వ సంవత్సరంలో తులారాశి వారికి ఎటువంటి జాతక ఫలితాలు కనిపిస్తున్నాయి? మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈ సంవత్సరం మీకు ఉండబోతుంది. అనుకోకుండా డబ్బు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆరు నూరైనా దాని జోలికి వెళ్ళకండి. అయితే దేని జోలికి వెళ్ళకూడదు, ఎటువంటి అవకాశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా 2026వ సంవత్సరంలో తులారాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి దేవతారాధన తులారాశి వారు ఈ సమయంలో మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. 2026వ సంవత్సరం అంటే తులారాశి వారికి అదృష్టం చేతిలో పట్టి తెచ్చుకునే సంవత్సరం అనే చెప్పుకోవాలి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కాలం చివరికి ఈ సమయంలో మీకు కనిపిస్తుంది. ఈ సంవత్సరం మీ కర్మ ఫలితం సరిగ్గా మీ ముందే నిలుస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఏ పని చేసినా దాని ఫలితం విలువైంది. కానీ అదే సమయంలో ఒక విషయం జోలికి మాత్రం అసలు వెళ్ళకండి. దీని గురించి మిమ్మల్ని హెచ్చరించడం కూడా జరుగుతుంది. అయితే 2026 జనవరి మొదటి వారం నుండే తులారాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. గతంలో ఉన్న నిరుత్సాహం, ఆలస్యం, అడ్డంకులు అన్నీ పక్కకు తొలగిపోతాయి. మీకు చైతన్యం వస్తుంది. ఇక నేను నిలబడాలి, మార్పు తీసుకురావాలి అని ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది. గురుగ్రహం మీకు రాశికి సహకరిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, పేరు ప్రతిష్ట, విద్య, ఆర్థిక వృద్ధి విషయాలలో అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. కొంతమందికి కొత్త ఉద్యోగం, బదిలీ లేదా పదోన్నతి వచ్చే సూచనలు ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్టులు కూడా, కొత్త మార్కెట్ అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇక ఆర్థిక పరంగా చూస్తే మంచి సంవత్సరం అని చెప్పుకోవాలి. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం చాలా అవసరం. మార్చి నుండి జూన్ వరకు డబ్బు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అనుకోకుండా ఒక పెద్ద లాభం రావచ్చు. ఉదాహరణకి లాటరీ కానీ, సొంత వారసత్వం లేదా ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ గ్రహస్థితి మీకు ఏ విధంగా చెప్తుందంటే, ఆరు నూరైనా సరే దాని జోలికి వెళ్ళకూడదని. అంటే లాభం కనిపించిన అనుమానాస్పదమైన డీల్స్ కానీ లేదా ఇతరుల ప్రలోభాలకు లోను కావద్దు. చిన్న చిన్న పెట్టుబడులు చేయడం మంచిది కానీ పెద్ద రిస్కులు జోలికి వెళ్ళకండి. సెప్టెంబర్ నాటికి మీరు ఆర్థికంగా స్థిరపడతారు, అప్పులు తీర్చగలుగుతారు, సేవింగ్స్ని కూడా పెంచగలుగుతారు. బంగారం ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఆగస్టు తర్వాత చేయండి. ఇక 2026లో తులారాశి వారికి కెరియర్ విషయంలో బంగారు సమయం మొదలవుతుంది. ఇక మీ కష్టాన్ని గుర్తించని వారు ఇప్పుడు మీకే అభినందనలు చెబుతారు. కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్లు, వేతన వృద్ధి లేదా మీ సొంత బిజినెస్ మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. జనవరి నుండి ఏప్రిల్ వరకు మీకు పనిచేసే చోట కొత్త బాధ్యతలు వస్తాయి. మే నుండి జూలై వరకు మీకు చేసిన కృషికి ఫలితం వస్తుంది. ఈ కాలంలో పదోన్నతి లేదా పబ్లిక్ రికగ్నిషన్ రావచ్చు. ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మీకు కొత్త స్థాయికి ఎదుగుతారు. ఒక వ్యాపారం చేసే వారికి కూడా ఇది చాలా మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి, కానీ కాగిత పత్రాలు సరిగ్గా చూసుకొని సంతకం చేయాలి. కొత్త బ్రాంచ్ లేదా ఫ్రాంచైజ్ ఆలోచన ఉంటే గనక నవంబర్ సమయం సరైన విధంగా ఉంటుంది. ఇది ప్రేమ బంధాలు, కుటుంబ అనుబంధాలు పరంగా హృదయానికి తాకే సంవత్సరం అని చెప్పుకోవాలి. వివాహితులకు గనక భార్య భర్తల మధ్య సమన్వయం చాలా బాగుంటుంది. గతంలో వచ్చిన చిన్న చిన్న అపార్థాలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. సింగిల్గా ఉన్నటువంటి తులారాశి వ్యక్తులకి ప్రేమలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పుకోవాలి. ఎవరైనా మీ జీవితంలోకి రావచ్చు. ఇక ఫిబ్రవరి నుండి మార్చి వరకు చూస్తే కొత్త పరిచయం లేదా ప్రేమ మొదలయ్యే సమయం. జూన్ నుండి జూలై మధ్య సమయం చూస్తే మీరు తీసుకున్న నిర్ణయానికి కుటుంబం యొక్క అంగీకారం లభించే అవకాశం కూడా ఉన్నాయి. అక్టోబర్ తర్వాత వివాహం యోగ సూచనలు కూడా ముందుకు వస్తాయి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తల్లిదండ్రులు లేదా ముసలి వ్యక్తుల యొక్క ఆశీర్వాదాలు మీకు అదృష్టాన్ని తీసుకొని వస్తాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే 2026వ సంవత్సరం తులారాశి వారు కొంత రిలాక్స్గా ఉండవచ్చనే చెప్పుకోవాలి. గతంలో మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు, కడుపు నొప్పి, తలనొప్పి, ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అయినా కానీ ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. చలికాలంలో జలుబు, అలర్జీ సమస్యలు రావచ్చు. మీ రాశికి సంబంధించి ముఖ్యమైన సూచన ఏంటి అంటే గనక, నిద్రను తక్కువ చేసుకోకండి, ఆలోచనలను ఎక్కువగా చేయకండి. అంటే నిద్ర అనేది సరిగ్గా ఉండాలి. ఆలోచనలను వదిలిపెట్టి నిద్రకు సరైన సమయం కేటాయించడం వల్ల ఆరోగ్య విషయంలో ఎటువంటి దుష్భావాలు ఉండవు. ధ్యానం, ప్రాణాయామం లేదా సాయంత్రం నడక మీ శక్తిని సరిగ్గా నిలబెడతాయి. డిసెంబర్ నాటికి మీరు చాలా హెల్దీగా, ఉత్సాహంగా ఉంటారు. 2026లో తులారాశి వారు ఆధ్యాత్మిక దిశగా మరింత ఆకర్షితులవుతారు. మీకు అంతరంగిక శాంతి కావాలని అనిపిస్తుంది. ఏప్రిల్ నుండి మీ మధ్య
ఆలయ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు లేదా ధ్యానం వంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. శుక్రగ్రహం మీ రాశి యొక్క అధిపతి కాబట్టి దానిని అనుగ్రహం పొందడానికి శుక్రవారం ఉపవాసం లేదా దాన ధర్మం చేయటం చాలా మంచిది. చిన్న పిల్లలకు మిఠాయిలు లేదా దుస్తులు ఇవ్వటం ద్వారా మంచి ఫలితాలు మీకు వస్తాయి. ఇక నెలల వారీగా ఫలితాలు చూస్తే జనవరి మాసంలో ఉత్సాహం, కొత్త ప్రారంభం, ఉద్యోగంలో మంచి మార్పులు ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో ప్రేమ విషయాలలో అదృష్టం కనిపిస్తుంది. కానీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మార్చి మాసంలో డబ్బు రావచ్చు కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త చాలా అవసరం. ఏప్రిల్ మాసంలో కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుంది. మే మాసంలో స్నేహితుల నుండి సహాయం అందుతుంది. పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. జూన్ మాసంలో ఆరోగ్యం బాగుంటుంది. కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి. జూలై మాసంలో అనుకోకుండా లాభం వస్తుంది కానీ ఆ డబ్బు జోలికి వెళ్ళకండి. ఆగస్టు మాసంలో ప్రగతి కనిపిస్తుంది. ఆస్తి కొనుగోలు చేసే సూచనలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో మీ ప్లాన్లు సక్సెస్ అవుతాయి. కొత్త ఉద్యోగం కూడా రావచ్చు. అక్టోబర్ మాసంలో చూస్తే ప్రేమ, వివాహం యోచనలు బలంగా కనిపిస్తున్నాయి. నవంబర్ మాసంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. పుణ్యకర్మలకు ఇది సరైన సమయం. డిసెంబర్ మాసంలో చూస్తే సంవత్సరం ముగింపు అనేది విజయోత్సవంగా ఉంటుంది. ఇక మొత్తంగా చూస్తే తులారాశి వారికి ఇది నిజంగా బంగారు సంవత్సరం అని చెప్పుకోవాలి. మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. గతంలో కష్టపడ్డ వారందరికీ ఇప్పుడు సమయం వచ్చింది కానీ ఎక్కడైనా అనుకోని లాభం, త్వరగా డబ్బు వస్తుంది అనే ఆలోచన వస్తే దాన్ని వదిలేయండి. పట్టిందల్లా బంగారమే కానీ దాని ప్రకారం మిమ్మల్ని మాయ చేయనివ్వకండి. సహనం, తెలివితేటలు మరియు మీ అందమైన మనసు ఇవే మీకు 2026వ సంవత్సరంలో నిజమైన బంగారం అవుతాయి. ఇక మొత్తంగా చూస్తే తులారాశి వ్యక్తులకి ఈ సంవత్సరం అనేది నిండు అవకాశాలను, గుర్తింపు, ప్రేమ మరియు స్థిరత్వాన్ని ఇచ్చే సంవత్సరం. మీరే మీ అదృష్టాన్ని నిర్మించుకుంటారు. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీరు దాన్ని తెరిచే సమయం ఇదే అని చెప్పుకోవాలి. ఇక మొత్తంగా చూస్తే తులారాశి వారికి ఈ ఏడాది చాలా వరకు అనుకూలతలున్నాయి. కొన్ని అంశాలు, ఆర్థికపరమైన అవకాశాల విషయంలో ఎక్కువ పెట్టుబడులు జోలికి వెళ్ళకండి. అలాగే ఏదైనా మీకు డబ్బు ఉచితంగా వస్తుంది అనుకుంటే లాటరీ కావచ్చు, ఇంకా ఆకస్మిక ధనలాభాలు ఇటువంటి పరిస్థితులు కనిపిస్తే కనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా జాగ్రత్తగా ఉండాలి. బయట వ్యక్తులపైన అలాగే ఆర్థిక లావాదేవీలపైన అతి నమ్మకం అనేది ఈ సమయంలో మంచిది కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇక మొత్తంగా చూస్తే తులారాశి వారికి చాలా వరకు అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా పెద్దవారిని గౌరవించడం, పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు చూపించడం, భగవంతునిపై భక్తి శ్రద్ధలు చూపించడం అనేది ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం ఇంకా శుభకరమైన ఫలితాలను తెస్తుంది. తల్లిదండ్రుల యొక్క దీవెనలు మీ యొక్క జీవితంలో మీకు ఆర్థిక అభివృద్ధిని ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు అవసరం. చూశారు కదండి, 2026వ సంవత్సర రాశి ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు, అలాగే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.